యశ్వంత్ క్రికెట్ సో చాలా డేస్ గా నేను వీడియో చేయట్లేదు అండ్ 1 వీక్ అయిపోయింది. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాక చాలా మంది మెసేజ్ చేశారు, వీడియో అప్లోడ్ చేయండి, చాలా డేస్ అయిపోతుంది. ఐఎమ్ రియలీ సారీ గైస్, నాకు కొంచెం అవైలబిలిటీలో లేకుండా నేను వీడియో చేయలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. సో ఇప్పటికి ఈ రోజు నుండి చూసినట్టయితే మనం ప్రతిరోజు 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కి అన్ని డేస్ లేవు. సో 6 డేస్ ఉంది మనకి. సో 6 డేస్ లో మనం మినిమం ఎవ్రీ డే 2 వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇంకా 9 టీమ్స్ ఉన్నాయి. 9 టీమ్స్ కంప్లీట్ చేసేయచ్చు అనమాట. సో ఎవ్రీ డే నేను ఒక 10:30 to 11:30 మధ్యలో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. దాంతో పాటు ఈవినింగ్ 6:30కి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ అందరూ వీడియో నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ టు యశ్వంత్ క్రికెట్ ఇన్ఫో. సో మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతిరోజు నేను పెట్టే వీడియో మీ దగ్గరికి చేరుతుంది. అండ్ ఈ రోజు మనం సెకండ్ టీం మాట్లాడబోయేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ, ద బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టీం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఇప్పుడు ఆర్సీబీ ఆప్షన్ లో ఎలా పెర్ఫార్మ్ చేశారు, ఎంత ఫస్ట్ తో వెళ్ళారు, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ని ఎలా తీసుకున్నారు అనేది ఒక లుక్ వేసుకుందాం. మనం ఆర్సీబీ ఆప్షన్ ఫస్ట్ చూసినట్టయితే 83 crores ఉంది. సో వాళ్ళ ఆప్షన్ కి వెళ్ళేటప్పుడు 83 crores తో వెళ్ళారు. అండ్ రిటెన్షన్స్ ఎవరెవరు ఉన్నారంటే విరాట్ కోహ్లీ, యశ్ దయాల్, రాజదత్ పట్టిదార్, వీళ్ళు ముగ్గురు రిటైన్ చేసుకున్నారు. సో మనం వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుకుంటాం. బట్ ఫస్ట్లీ ఆప్షన్ లో వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా వాడారు అనేది మాట్లాడదాం. వాళ్ళ స్ట్రాటజీ చాలా సర్ప్రైజింగ్ ఉంది అందరికి. అండ్ ఎందుకంటే కేఎల్ రాహుల్ ని తీసుకుంటారు అనుకున్నా, లేదు. అండ్ అట్లీస్ట్ పంత్ నన్నా తీసుకుంటాం అనుకున్నారు. 83 crores అనేది పెద్ద అమౌంట్. సో పంత్ దగ్గరికి పోలేదు. బట్ అట్లీస్ట్ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషాన్ దగ్గరికి వెళ్తారు అనుకున్నాం, అది కూడా జరగలేదు. సో చాలా మంది ట్రోల్ చేస్తారు ఆర్సీబీ స్ట్రాటజీ. బట్ పర్సనల్ గా నాకు మొత్తం అనలైజ్ చేశాక డీసెంట్ టీం ఉంది, చాలా వెరీ గుడ్ టీం. ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు భయ. ఆర్సీబీని మంచి టీం ఉంది అసలు చెప్పాలంటే. ఇప్పుడు మనం ఫస్ట్ వికెట్ కీపర్స్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ వాళ్ళు పిక్ చేసిన ప్లేయర్ వికెట్ కీపర్స్ లో ఫిలిప్ సాల్ట్. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ 11.5 crores తో తీశారు. అండ్ మీరు నమ్మతారో లేదో ఎక్స్ప్లోసివ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, పేసర్స్ పైన ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడతాడు. ఇట్ ఈస్ ఏ గుడ్ పిక్ అండ్ అబ్సల్యూట్ స్టీల్ అంటాను నేను. 11.5 crores కి ఫిలిప్ సాల్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దొరకడం అనేది అబ్సల్యూట్ స్టీల్ ఆర్సీబీకి. నెక్స్ట్ పిక్ జతీష్ శర్మ. అండ్ ఇతను కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ ఫినిషర్ గా యూజ్ అవుతాడు ఆర్సీబీ పక్క. అండ్ ఇతను కూడా సేమ్ క్లీన్ స్ట్రైకర్ ఆఫ్ ది బాల్ అన్నమాట. చాలా ఫినిషర్ గా చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు పంజాబ్ పక్క. సో ఇది కూడా అబ్సల్యూట్ స్టీల్ అనుకోవచ్చు. ఇది వికెట్ కీపర్స్ గురించి. సో మనం ఇప్పుడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గురించి చూసాం అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ చూసాం, ఆర్సీబీ ఎలా స్ట్రాటజీ యూజ్ చేశారు అనేది. ఇప్పుడు మనం వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ప్యూర్ బ్యాట్స్మెన్స్ ఎలా ఉన్నారు ఆర్సీబీలో అనేది చూద్దాం. మనం ఇప్పుడు బ్యాట్స్మెన్ గురించి మాట్లాడితే ఆర్సీబీలో ఫస్ట్ విరాట్ కోహ్లీ అండ్ రిటైన్ చేసుకున్న 21 crores కి. అండ్ మనం కొన్ని సీజన్స్ గా చూస్తా అంటే ఓపెనర్ గా వస్తున్నారు. సో ఎక్సెప్షనల్ కన్సిస్టెన్సీ ఉంది విరాట్ కోహ్లీ దగ్గర ఎవ్రీ ఐపీఎల్ సీజన్ లో. అండ్ అఫ్ కోర్స్ ఎవ్రీ సీజన్ లో కానీ ఆరెంజ్ క్యాప్ రేస్ లో పక్కా ఉంటాడు విరాట్ కోహ్లీ. అండ్ పవర్ ప్లే లో చాలా అగ్రెసివ్ గా ఆడతాడు. అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్ అబౌట్ కోహ్లీ, ఎక్సలెంట్ చేశారనమాట చేజింగ్ లో, చేజ్ మాస్టర్. సో సెకండ్ బ్యాట్స్మెన్ చూసినట్టయితే రాజత్ పటిదార్ 11 crores కి రిటైన్ చేసుకున్నారు. అండ్ పటిదార్ వచ్చి కెప్టెన్ ఆఫ్ ఆర్సీబీ అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేశారు కూడా కొన్ని డేస్ బ్యాక్. సో పట్టిదార్ ఏంటి అంటే అగైన్ స్పిన్ బ్రిలియంట్ గా ఆడతాడు అండ్ వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చెప్పచ్చు. 1 down దిగచ్చు, 3 down 4 down కూడా ఆడే కెపాసిటీ ఉంది పట్టిదార్కి. నెక్స్ట్ టిమ్ డేవిడ్ ఆల్రౌండర్ గా ఉంటాడు. బట్ ఈసారి బ్యాట్స్మెన్ గా ఆడుతున్నాడు. 3 crores కి ఆప్షన్ లో తీశారు. అండ్ మనం చూసినట్టయితే ఇంతకు ముందు ముంబైలో చాలా మ్యాచెస్ ఫినిషర్ గా వచ్చి చాలా బాగా ఫినిష్ చేశాడు. సో ఆ 6 హిట్టింగ్ ఎబిలిటీ టిమ్ డేవిడ్ కి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దేవదత్
పడికల్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రీవియస్ గా ఆర్సీబీలో ఆడి ఉన్నాడు. ఓపెనర్ గా వచ్చి చాలా బాగా కన్సిస్టెంట్ గా ఆ సీజన్ చాలా బాగా ఆడాడు. సో హోమ్ కమింగ్ లాంటిది ఆర్సీబీకి 2 crores తో ఆడాడు. అండ్ కన్సిస్టెంట్ ప్లేయర్ కూడా చెప్పాలంటే ఇప్పుడు కొంచెం ఫామ్ లేదు, బట్ అఫ్ కోర్స్ ఫామ్ లో రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం. అండ్ ఇంకో అన్క్యాప్డ్ ప్లేయర్ 30 lakhs కి తీశారు, స్వస్తిక్ చికారా. సో చూద్దాం ఐపీఎల్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తాడు. ఇది బ్యాట్స్మెన్స్ గురించి ఆర్సీబీలో. సో ఇప్పుడు బ్యాట్స్మెన్ అయిపోయింది, ఇప్పుడు మనం ఆల్రౌండర్స్ గురించి చూద్దాం. ఆ ఆల్రౌండర్స్ పెద్దగా వీళ్ళు తీయలేరు కానీ ఒక 6 members తీసుకున్నారు. చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. ఆర్సీబీలో ఉన్న ఆల్రౌండర్స్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ పిక్ లియం లివింగ్స్టోన్, రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, ఆఫ్ స్పిన్ లెగ్ స్పిన్ రెండు గల సామర్థ్యం ఉన్న ప్లేయర్. అండ్ 8.75 crores కి తీసుకున్నారు. అబ్జల్యూట్ స్టీల్ ఇది. అండ్ 6 hitting ఎబిలిటీ ఉంది. అండ్ సెకండ్ ప్లేయర్ గురించి మాట్లాడినట్టే కృణాల్ పాండ్యా. అండ్ కృణాల్ పాండ్యా కూడా మంచి 6 hitting ఎబిలిటీ ఉన్న ప్లేయర్. అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడిక్స్ స్పిన్నర్ 5.75 crores కి తీసుకున్నారు. ఇతన్ని కూడా అబ్జల్యూట్ స్టీల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే లోవర్ మిడిల్ ఆర్డర్ లో మంచి బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ప్లేయర్. ఎకనామికల్ స్పిన్నర్ కూడా, ఎకనామిక్ చాలా తక్కువ ఉంటుంది బౌలింగ్ లో. అండ్ థర్డ్ ప్లేయర్ జాకబ్ బెత్హాల్. ఇతను కూడా ఎలా అంటే ఏ ఆర్డర్ లో ఇచ్చినా కూడా ఆడగల కెపాసిటీ ఉన్న ప్లేయర్. ఓపెనర్ గా ఆడగలుగుతాడు, 1 down 3 down ఫినిషర్, ఏ రోల్ అయినా ఇవ్వండి బెత్హాల్ కి, ఏ ఆర్డర్ లో అయినా ఆడే కెపాసిటీ ఉన్న ప్లేయర్. అండ్ స్పిన్నర్ ఇతను లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అనమాట. 2.6 crores కి తీసుకున్నారు. నెక్స్ట్ రొమారియో షెపర్డ్ ఇతను వెస్ట్ ఇండీస్ ప్లేయర్. అండ్ ఏంటంటే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. మనం ముంబై ఇండియన్స్ లాస్ట్ టైం చూసాం ఎంత మంచి హార్డ్ హిట్టింగ్ సిక్సెస్ కొట్టాడు చాలా మ్యాచెస్ లో. లాస్ట్ టైం అయితే 1 over లో లాస్ట్ 19th over లో 30 runs చేశాడు అట్ ఏ టైం. హీస్ ఏ గుడ్ హార్డ్ హిట్టింగ్ ఆల్రౌండర్. మళ్ళా నెక్స్ట్ చూసినట్టయితే స్వప్నల్ సింగ్ లాస్ట్ సీజన్ ఆర్సీబీ తరపునే ఆడాడు. అతను 50 lakhs బేస్ ప్రైజ్ లో తీసుకున్నారు. అండ్ మనోజ్ అనే ఒక ఆల్రౌండర్ ని తీసుకున్నారు. ఇతను అన్క్యాప్డ్ ప్లేయర్. చూద్దాం ఆ అన్క్యాప్డ్ ప్లేయర్ ని ప్లేయింగ్ లెవెల్ లో పెట్టుకుంటారు లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆల్రౌండర్స్ గురించి చూస్తాం. ఆల్రౌండర్స్ కూడా సెట్ ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి పిక్ చేశారు. సో ఇప్పుడు మనం బౌలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బౌలర్స్ ని చాలా మందిని తీసారు చెప్తానండి ఆర్సీబీ వాళ్ళు. సో మనం ఇప్పుడు ఆర్సీబీలో బౌలర్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఒక లుక్ వేసుకుందాం. ఆర్సీబీలో బౌలర్స్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ ప్లేయర్ యష్ దయాల్ 5 crores తో రిటైన్ చేసుకున్నారు. అండ్ ఇతను వచ్చి లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అనమాట. ఇతని స్ట్రెంగ్త్ ఏంటి అంటే పవర్ ప్లేలో న్యూ బాల్ తో చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు స్వింగ్ చేయడం. బట్ ఏంటి అంటే డెత్ ఓవర్స్ లో కూడా బాగానే వేస్తాడు, కానీ చాలా ప్రెషర్ వచ్చేస్తే అలాంటి సిచ్యువేషన్స్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ గా క్రియేట్ అవుతా ఉంటాడు. సో నెక్స్ట్ జాస్ హేజల్వుడ్ 12.5 crores కి తీసుకున్నారు. ఇది కూడా ఒక మంచి పిక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే హేజల్వుడ్ ని చూసినట్టయితే లైన్ అండ్ లెంత్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ అసలు చెప్పాలంటే. డెత్ ఓవర్స్ లో అసలు అతను బౌలింగ్ వేస్తే వికెట్స్ టకా పడిపోతాయి. అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డెత్ బౌలింగ్ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ భువనేశ్వర్ కుమార్ థర్డ్ ప్లేయర్ 10.75 crores కి తీసుకున్నారు. 10.75 crores కి ఇది కూడా అబ్సల్యూట్ స్టీల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే హీస్ ఎ స్వింగ్ మాస్టర్, స్వింగ్ కింగ్. పవర్ ప్లే అనేది అతనిది. పవర్ ప్లే మొత్తం మ్యాచ్ అతను దిగాడంటే పవర్ ప్లేలో 2-3 వికెట్లు పడాలా, లేకపోతే అట్లీస్ట్ మినిమం అంటే కూడా మంచి స్వింగ్ చేస్తాడు. సో మంచి పిక్ అని చెప్పుకోవచ్చు భువనేశ్వర్ కుమార్. నెక్స్ట్ వచ్చి రసిక్ సలాం, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ 6 crores కి తీశారు. అండ్ ఇతని పేస్ చాలా బాగుంది, బట్ హీ విల్ బి ఏ బ్యాకప్ టు ద యష్ దయాల్, బ్యాకప్ ప్లేయర్ అనమాట. సో యష్ దయాల్ కి ఒక మంచి బ్యాకప్ ప్లేయర్. నెక్స్ట్ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ ని 2.6 crores కి తీసుకున్నారు సుయాష్ శర్మ. హీస్ ఎ గుడ్ లెగ్ స్పిన్నర్ అనమాట, రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్. ఎందుకంటే చాలా మ్యాచెస్ లో కేకేఆర్ పక్క చాలా కీ రోల్ ప్లే చేశాడు. అండ్ మెయిన్ గా ఏంటి అంటే హై ప్రెషర్ గేమ్స్ లో మంచి ఎకనామిక్ గా చేస్తాడు, వికెట్ టేకింగ్ బౌలర్ కూడా అని చెప్పుకోవచ్చు. అండ్ నువాన్ తుషారా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ 1.6 crores కి తీశారు. అండ్ ఇతని స్ట్రెంగ్త్ ఏంటి అంటే యార్కర్ మీద యార్కర్ వేసే కెపాసిటీ ఉన్న ప్లేయర్. అండ్ చాలా ఫాస్ట్ బౌలింగ్ కూడా, చాలా పేస్ ఉంటుంది ఇతని బౌలింగ్ లో.
సో ఏంటి అంటే కొంచెం మ్యాచెస్ లో కొంచెం ప్రెషర్ వచ్చేస్తే హీ కాంట్ ఏబుల్ టు కంట్రోల్ దట్ ప్రెషర్ అండ్ ఎక్స్పెన్సివ్ గా తయారవుతాడు. అది డ్రాబ్యాక్. అండ్ లుంగి ఎంగిడి ఇంకో ప్లేయర్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, 1 crore కి తీసుకున్నారు ఇతన్ని. ఏమంటే గుడ్ బౌన్స్ అండ్ పేస్ ఉంటుంది కానీ పవర్ ప్లేలో కూడా కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటాడు కానీ ఎక్స్పెన్సివ్ అవుతాడు డెత్ ఓవర్స్ లో కొంచెం. అండ్ మోహిత్ రతే, రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్, అన్క్యాప్డ్ ప్లేయర్, 30 lakhs కి తీసుకున్నారు. అండ్ లాస్ట్ ప్లేయర్ చూసినట్టయితే 9th ప్లేయర్ అభినందన్ సింగ్. ఇతను కూడా ఆల్రౌండర్ చెప్పాలి అంటే, కానీ బౌలర్ కింద కన్సిడర్ చేశాడు. 30 lakhs బేస్ ప్రైస్. ఇతను వచ్చి రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. ఇతను కూడా ఒక బ్యాకప్ గా ఉండొచ్చు ఫాస్ట్ బౌలింగ్ కి. ఇది మన ఆర్సీబీలో ఉన్న బౌలర్స్. మనం బౌలర్స్ చూసాం, మంచి స్ట్రాటజీతో బౌలర్స్ ని బ్యాకప్ గా కూడా చాలా ప్లేయర్స్ కి బ్యాకప్ కూడా తీశారు. బౌలర్స్ అనేది చాలా బాగా తీశారు ఆర్సీబీ చెప్పాలంటే. సో నెక్స్ట్ మనం ద బెస్ట్ ప్లేయింగ్ 11 చూస్తున్నాం. మనం ఆర్సీబీలో ద బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఫస్ట్ ఓపెనర్ గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనర్ గా దిగుతారు. ఫిల్ సాల్ట్ తెలిసిందే, అగ్రెసివ్ ఓపెనర్ అండ్ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్. అండ్ విరాట్ కోహ్లీ కూడా మంచి రన్స్ కొడతాడు పవర్ ప్లేలో. అండ్ దెన్ 1 down గా కెప్టెన్ పట్టిదార్, దాని తర్వాత లివింగ్ స్టోన్, 5 లో జితేష్ శర్మ దిగుతాడు ఫినిషింగ్ కి. అండ్ దెన్ 6 లో రొమారియో షెపర్డ్, మంచి ఆల్రౌండర్. అండ్ 7 లో కృణాల్ పాండ్యా వరకు బ్యాటింగ్ ఉంది చెప్పాలంటే. అండ్ ఇక్కడ ఇంపాక్ట్ సబ్ గా మనం టిమ్ డేవిడ్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు చెప్పాలంటే. అండ్ 8 లో హేజల్వుడ్, 9 లో భువనేశ్వర్ కుమార్, 11 లో యశ్ దయాల్, 12 లో శ్రేయస్ శర్మ. ఇక్కడ చూసినట్టయితే సుయాష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ అవుతాడు, టిమ్ డేవిడ్ ప్లేయింగ్ 11 లో ఉంటాడు. ఇట్లా టిమ్ డేవిడ్ ప్లేస్ లో సుయాష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్పిన్నర్ ఆప్షన్స్ లో లివింగ్ స్టోన్ ఉన్నాడు, కృణాల్ పాండ్యా ఉన్నాడు, సుయాష్ శర్మ ఉన్నాడు. పేస్ బౌలింగ్ లో మనకి భువనేశ్వర్ ఉన్నాడు, యశ్ దయాల్ ఉన్నాడు, హేజల్వుడ్ ఉన్నాడు. ఇక్కడంతా సెట్ అయింది. ఓకేనా? సో ఇది మన ద బెస్ట్ ప్లేయింగ్ 11 ఫర్ ఆర్సీబీ అని నా పర్స్పెక్టివ్. ఈ బెస్ట్ ప్లేయింగ్ 11 ఆర్సీబీ. సో ఇప్పుడు మనం ఆప్షన్ స్ట్రాటజీ ప్లేయర్స్ గురించి మాట్లాడినట్టయితే ఇది ఒక సెట్ టీమ్. సో నాకైతే ఆర్సీబీ పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. చాలా బాగా ప్లేయర్స్ ని కొన్నారనమాట. చాలా మంది స్టార్టింగ్ లో నాకు కూడా ఒక రకంగా ఉంది, ఏంట్రా ఇలా బిడ్ చేస్తున్నారు అనేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే చాలా మంచి పిక్స్ చేశారు చెప్పాలంటే. కృణాల్ పాండ్యా, లివింగ్ స్టోన్, ఫిలిప్ సాల్ట్, భువనేశ్వర్ కుమార్ మంచి పిక్ చేశారు ప్లేయర్స్ ని చెప్పాలంటే. సో ఇది ఒక సెట్ టీమ్ అనుకోవచ్చు. ఇది కూడా ప్లేయర్స్ కి వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై చెప్పాలంటే ఆర్సీబీ కూడా. సో లెట్స్ సి IPL 2025 లో ఎలా పెర్ఫార్మ్ చేస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ ఒక ముక్కలో చెప్పాలి అంటే నేనైతే ఈ టీమ్ కి రేటింగ్ అనేది నేను 8.86 అనేది ఇస్తాను. దట్స్ ఇట్ గైస్. ఇది వీడియో ఈ రోజు గురించి. అండ్ మనం ఫర్దర్ గా నేను MI గురించి చేయబోతున్నాను. ఈ రోజు రేపు అప్లోడ్ చేస్తాను. అండ్ ఫర్దర్ గా ప్రతిరోజు 2 videos చెప్పుకున్నట్టు రిలీజ్ చేస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ ఈసాల కప్ నమ్దే అని చెప్పే మీ ఆర్సీబీ ఫ్యాన్స్ కింద కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఆర్సీబీ ఫ్యాన్స్ కి. అండ్ సబ్స్క్రైబ్ టు యశ్వంత్ క్రికెట్ ఇన్ఫో.